హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దివ్యజ్యోతి పరబ్రహ్మణే నమ. ఈరోజు గోపాష్టమి. చిన్ని కృష్ణుడు గోపాలుడుగా మారిన పవిత్రమైన రోజు. చిన్ని కృష్ణుడు తన 5వ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుద్ధ అష్టమి. శ్రీకృష్ణుడు గోపాలుడుగా మారిన ఈ పవిత్రమైన రోజును గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటాము. గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి. ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్టతను తెలియచేయాలి. పంచగవ్య ప్రసాదాన్ని వితరణ చేయాలి. గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. గోశాలను శుభ్రపరిచి గోవులను అలంకరించి విశేష పూజలను జరపాలి. గో ఉత్పత్తుల తయారీ, ప్రదర్శన, విక్రయాలు ప్రారంభించాలి. గో అనగా గోమాత, గోప అనగా గోపబాలుడు. కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు. గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠ భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం. శ్రీ సురభ్యే నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు, అభీష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి, ధనము, జ్ఞానము, క్షేమము ప్రసాదించే మహిమగల స్తుతి. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.